నేల కోసమే తగాదాలు, నేల కోసమే కుతంత్రాలు, నేల కోసమే చంపడాలు, నేల కోసమే చాపడాలు, నేల కోసమే విడిపోవడాలు, చివరికి ఆ నేలలోనే కలిసిపోవడాలు. దేహము నుండి జీవం పోయి పరలోకానికి పయనమయ్యే వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకు వస్తారు. ఆ తర్వాత వెంట ఎవరూ రారు. కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు. కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూతాత్మకమైన పార్థివ దేహం చితాభస్మంగా మారే వరకు సాక్షిభూతుడుగా నిలబడే గణాధిపతి ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ఓం నమ శివాయ. ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడతారు. మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు. ఆ కష్ట సమయంలో నువ్వు ఎప్పుడూ ఒంటరివే. ఎవరెన్ని కుట్రలు పన్నినా సత్యం నీ వైపు ఉంటేనే విజయాన్ని ఆపలేరు. మనసు ఉద్యానవనము లాంటిది, ఆలోచనలు విత్తనాలు లాంటివి. పూల చెట్లు పెరగాలన్నా, ముళ్ళ చెట్లు పెరగాలన్నా అంతా మన చేతుల్లోనే ఉంది. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కళ్ళని తుడిచేవారు స్నేహితులు, కానీ కనబడకుండా కంటతడబెట్టేవారు మన తల్లిదండ్రులు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది, కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది, బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది, కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మనతో కలిసి బ్రతికిన వారిని, సహాయం చేసిన వారిని, మనకు తోడుగా ఉన్న వారిని ఎన్నడూ మర్చిపోకూడదు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చకపోవచ్చు. 10 మంది మెచ్చుకుని నిన్ను ఇంకో 10 మంది తిట్టుకోవచ్చు. ఎవరు ఎలా ఉన్నా నువ్వు మాత్రం నీలానే ఉండు. కలిసి బ్రతికే మనుషుల మధ్య ప్రేమ ఉండదు. ప్రేమ ఉన్న వారికి కలిసి బ్రతికే అదృష్టం ఉండదు. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు. వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చెయ్యకూడదు. తెలివైనోడితో పోటీ పడకూడదు. తెగించినోడితో తల పడకూడదు. 100 కోట్ల ఆస్తి ఉంటే ఏంటి, 100 మంది జనాభా వెనుక ఉంటే ఏంటి, 100 ఏళ్ల ఆయుష్ను మీ వెంట లేనప్పుడు. విసిరేయబడిన విత్తనాల సైతం మొలకెత్తుతాయి. విమర్శించబడిన జీవితాల సైతం వెలుగెత్తుతాయి. అన్నింటికీ కాలమే సమాధానం. దైవమును నమ్మక చెడినవారున్నారు, కానీ నమ్మి చెడినట్టి వారు ఎవరూ లేరు. ఈ జగత్తంతా నమ్మకంపై ఆధారపడి నడుస్తుంది. డ్రైవరు ఎవరో తెలియకపోయినా అతను మనల్ని సురక్షితంగా గమ్యం చేరుస్తాడని విశ్వసించి మనం బస్సు కానీ ట్రైన్ కానీ ఎక్కి ప్రయాణం సలుపుతున్నాం. ఎవరో తెలియని వంటవాడిని నమ్మి భోజనశాలకు వెళ్ళి అతను వండిన పదార్థాలను తృప్తిగా భుజిస్తున్నాం. ఈ రీతిగా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పని నమ్మకంతో ముడిపడి ఉంది. అది లేకపోతే ఈ లోకంలో మనుగడ సాగించడం చాలా కష్టమవుతుంది. తగ్గి బ్రతికినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు, సమయం కోసం సహనంతో బ్రతుకుతున్నట్టు లెక్క.